అందరికీ నమస్తే. ఈరోజు మనతో పాటు ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ ప్లస్ ఇంటర్నేషనల్ ఆటల్లో చాలానే మెడల్స్ ఉన్నాయి. వైష్ణవి గారు ఉన్నారు మనతో పాటు కౌశిక్ అన్న కూడా ఉన్నారు. వైష్ణవి గారు కౌశిక్ అన్న వాళ్ళ స్టూడెంట్, పవర్ లిఫ్టింగ్ మన హైదరాబాద్ ట్రెజరర్ కూడా. అన్న, ఫస్ట్ థింగ్ కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ సెకండ్ థింగ్, హౌ వాజ్ యువర్ ఫీలింగ్ ఫస్ట్ టైం మీ స్టూడెంట్ అంటే కామన్వెల్త్ ప్లస్ ఇట్లా ఉమెన్స్ ఫీల్డ్ లోపల మీకు మెడల్స్ రావడం ఎట్లా అనిపించింది ఇంటర్నేషనల్ లెవెల్లో? అంటే 24 నవంబర్లో ఫస్ట్ మెడల్ ఉండే గోల్డ్, 22లో ఆల్రెడీ ఏషియాలో బ్రాంజ్ వచ్చింది స్టడీకి. ఓకే, అది కాకుండా ఏంటంటే లాస్ట్ 2 years నుంచి ఆల్ ఇండియా యూనివర్సిటీలో కంటిన్యూ గోల్డ్ మెడలిస్ట్. ఆల్ ఇండియా యూనివర్సిటీ. ఓకే, ఆల్ ఇండియా యూనివర్సిటీలో నాకు తెలిసి ఫస్ట్ పవర్ లిఫ్టర్ అనుకుంటా ఎవరైతే తెలుగు స్టేట్స్ లో కంటిన్యూ 2 years గోల్డ్ మెడల్. వైష్ణవి మ్యామ్, హౌ వాజ్ యువర్ ఫీలింగ్ ఫస్ట్? మీరు మన తెలుగు స్టేట్స్ నుంచి పవర్ లిఫ్టింగ్లో ఫస్ట్ ఈవెంట్ మీది బ్రాంజ్ అనుకుంటా, సెకండ్ ఈవెంట్లో మళ్ళీ గ్యాప్ ఎంత ఉండే, సెకండ్ ఈవెంట్లో మళ్ళీ గోల్డ్. హౌ వాజ్ యువర్ ఫీలింగ్, హౌ వాజ్ యువర్ జర్నీ? యాక్చువల్లీ నేను 2022లో ఎప్పుడైతే ఏషియన్ ఛాంపియన్షిప్ చేసినా అది నా స్టార్టింగ్ జర్నీ అని చెప్పుకోవాలా. అప్పుడే నాకు గేమ్ అప్పుడే గేమ్ ఇంట్రడ్యూస్డ్ ఉండే. మళ్ళీ అప్పుడే ఒక నేషనల్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఆ మెడల్ బేసిస్ మీద నాకు ఏషియా సెలెక్షన్ వచ్చింది. సో ఏషియా ఆడడం అప్పుడైతే అది ఒక పెద్ద పీక్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఈ ఫీల్డ్ లో ఇంకా మా టీమ్ లో నుంచి కూడా నేనే ఫస్ట్ ఇంటర్నేషనల్ లిఫ్టర్. ఓకే, మళ్ళా కంగ్రాచులేషన్స్ కౌశిక్ అన్న. ఇంకా సీనియర్ లిఫ్టర్స్ కూడా ఉండే. సీనియర్ లిఫ్టర్స్ ని చూసి వాళ్ళని చూసి ఎప్పుడు అనుకుంటుండే, అరే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఎక్కాలా, అది ఫ్లాగ్ పోడియం ఫ్లాగ్ ఆంథమ్ అదంతా అదొక ఫీల్ ఉంటుండే. మళ్ళా 2022లో ఎప్పుడైతే బ్రాంజ్ మెడల్ వచ్చింది అప్పుడు బ్యాడ్ ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నా ఫస్ట్ గేమ్ ఉండే, ఫస్ట్ ఇంటర్నేషనల్. ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బ్రాంజ్ రావడం చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఉండే. మళ్ళీ దాని తర్వాత నాకు చాలా సెలెక్షన్స్ వచ్చినాయి, వరల్డ్ సెలెక్షన్స్, కామన్వెల్త్, ఏషియన్ సెలెక్షన్స్ వచ్చినాయి. కానీ నేను ఆడలే, ఎందుకంటే నాకు నా పర్ఫార్మెన్స్ తెలుసు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆడిన గేమ్ లో ఏం పర్ఫార్మెన్స్ ఉండే, మళ్ళీ నేను ఎప్పుడైతే పోడియం ఎక్కాలో నేను మళ్ళీ గోల్డ్కే ఎక్కాలా అన్నట్టు ఆ విజన్ తోటి ఉండే. సో నేను మళ్ళా 2024లో కామన్వెల్త్ ఆడినా. 24లో 2 years గ్యాప్ తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఆడినా. సో అప్పుడు అది రీసెంట్ గా జరిగింది, 24 October, 1 year అవుతుంది. సో ఆ మూమెంట్ లో అయితే చాలా అంటే ప్రాక్టీస్ కూడా చాలా డిఫరెంట్ లెవెల్లో నడుస్తుండే. కానీ నాకు అదే వీక్ లో 15 days బ్యాక్ టెండాన్ స్ట్రెచ్ అయ్యి ఇంజరీ అయింది చేయికి. సో అప్పుడు నేను నన్ను నేను చాలా కర్జ్ చేసుకున్నాను. ఏంది అసలు లేక ఆపర్చునిటీ దొరికింది, మళ్ళీ నాకు ఎందుకు ఇట్లా అవుతుంది, నా వల్ల నాతో ఎందుకు అవుతుంది, అది ఇది అని చెప్పి చాలా డిఫరెంట్ మైండ్ సెట్. ఫ్లైట్ ఎక్కే ముందు కూడా అసలు మైండ్ అన్స్టేబుల్ ఉండే. అంటే నేను చేయగలనా, ఇంతమంది ఆశలు తీసుకొని పోతున్నా అంటే చాలా స్పాన్సర్స్ అవి ఇవి వాళ్ళ ప్రెషర్ అన్నట్టు కాకుండా కూడా వాళ్ళకు కూడా మనం న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఒక గేమ్ ని ఇప్పుడు పేరెంట్స్ కి కూడా ఒక అరే ఇంత వెళ్తుంది, ప్రతి ఒక్కరికి సాటిస్ఫై చేయకపోతే నన్ను నేను సాటిస్ఫై అన్న చేయాలి కదా. 2 years తర్వాత ఆడుతున్నా ఏంది నేను అన్నట్టు. అప్పుడు నేను మళ్ళా అంటే అట్లనే ఆ ఇంజరీతోనే గేమ్ ఆడిన. పర్ఫార్మెన్స్ బెస్ట్ లేకుండే, కానీ ఉన్న పర్ఫార్మెన్స్ కి గోల్డ్ మెడల్ వచ్చిండే. ఓకే, ఉన్న పర్ఫార్మెన్స్ కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఓకే, బెస్ట్ లేకపోయినా ఉన్న పర్ఫార్మెన్స్ నైస్ మ్యాచ్. యాక్చువల్లీ 200 చేస్తుంది. ఓకే, కానీ ఆ పర్టికులర్ టైం ఏంటంటే పీక్ టైం. ఇంకో 10-15 days షీ హ్యాస్ టు ట్రావెల్ టు సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా. ఆ టైంకి కరెక్ట్ గా పీక్ టైంలో లాస్ట్ సెషన్ అనమాట, అది హెవీ డెడ్. ఆ రోజు 210 215 ఎంతో చేసింది. చేసిన తర్వాత ఏమైంది, అది టెండాన్ ఇక్కడ మన ఈ టెండాన్ స్ట్రెయిన్ అయింది అనమాట. స్ట్రెయిన్ అయ్యి కొద్దిగా లైట్ గా అది అయింది. తర్వాత ఇంకా హెవీ డెడ్ లిఫ్ట్ చేయడం ఇంకా చాలా కష్టమైపోయింది. ఓకే, తర్వాత ఇంక ఎట్లనో అట్లా దుబ్బుకుంటే 150-170 చేసింది. కానీ ఆమె అది నార్మల్ గా ప్రాక్టీస్ లో రెప్యుటేషన్ చేస్తుంది. ఓకే, లిఫ్టేషన్ చేసిన కూడా అక్కడ కష్టపడి ఒక లిఫ్ట్ పాస్ చేసి
అంటే ఏ ప్లేయర్ కైనా కానీ కొద్దిగా నర్వస్నెస్ ఉంటుంది ఆ స్టేజ్ వచ్చిన తర్వాత. నేను ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి స్టేట్ అయినా డిస్ట్రిక్ట్ అయినా అది వేరే విషయం. ఇంటర్నేషనల్ పోయినప్పుడు ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నాం అన్నప్పుడు కొద్దిగా మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం కాబట్టి కరెక్టే అన్న. మేడం, పవర్ లిఫ్టింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్? పవర్ లిఫ్టింగ్ అంటే ఫస్ట్ నుంచి నా గేమ్ ఇది కాదు. నేను స్కూలింగ్ అప్పటి నుంచి కూడా చాలా గేమ్స్ ఆడినుండే, టీమ్ ఈవెంట్స్ ఎక్కువ ఉండే. మెయిన్లీ చెప్పాలంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ. యాక్చువల్లీ డాడీ వాళ్ళ అంటే మా తాతగారు, తను కూడా లాల్ తాలిం అని చెప్పి సికింద్రాబాద్ ఎడ్మెంటల్ బయాలు ఉంటారు. ఓకే, ఇక్కడ వాళ్ళ తాతయ్య మన రెజ్లర్ కమ్ ఉస్తాద్. ఓకే. సో పేరెంట్స్ సపోర్ట్ తో పాటు ఇప్పుడు నేను స్కూలింగ్ నుంచి కూడా గేమ్స్ లో చాలా యాక్టివ్ అని అది చెప్పుకోవచ్చు. సో టీమ్ ఈవెంట్స్ లో ఉండే నేను అప్పటి నుంచి. ఇంటర్మీడియట్ లో కూడా టీమ్ ఈవెంట్స్ లోనే ఉండే, అలా కంటిన్యూ చేస్తున్నా. అప్పుడు టీమ్ ఈవెంట్స్ లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ లో మా మ్యామ్ ఉండే, ఉమా మ్యామ్ అని చెప్పి. ఆ మ్యామ్ ఇలానే తను నార్మల్ గా ఇప్పుడు స్పోర్ట్స్ పీడిఎల్ ఎలా అయితే ఉంటారో వాళ్ళు. సో తను పర్సనల్ గా చాలా మంచిగా ఉంటారు అందరితో. సో తను ఇట్లనే చెప్పారు, టీమ్ ఈవెంట్స్ కన్నా ఇండివిజువల్ గేమ్స్ కి చాలా వాల్యూ ఉంటుంది. ఇంకా మీ పొటెన్షియల్ ఏంది, మీ ఇండివిజువాలిటీ ఏంది, అవన్నీ ఇంకా మంచిగా నరిష్ అయ్యి చూపిస్తారు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అలా అని కాకుండా మీ ఏజ్ ఏం పెద్ద ఏజ్ ఏం కాదు కూడా, గేమ్ షిఫ్ట్ కాకపోయినా లేదంటే మీకు ఏముంది ఆ మూమెంట్ కి డిసైడ్ చేసుకోండి అన్నట్టు ఉండే. సో ఆ మూమెంట్ లో నేను వెయిట్ లిఫ్టింగ్ జాయిన్ అయినా ఫస్ట్. వెయిట్ లిఫ్టింగ్ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. సో వెయిట్ లిఫ్టింగ్ చేసా, స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు చేసి ఆల్ ఇండియా యూనివర్సిటీ కూడా, నా ఫస్ట్ ఆల్ ఇండియా యూనివర్సిటీ కూడా నేను వెయిట్ లిఫ్టింగ్ లోనే చేసిన. సో దాని తర్వాత పవర్ లిఫ్టింగ్ కూడా అదే ఆ టైంలోనే ఉండే, ఒక 3-4 months గ్యాప్ లో మళ్ళీ ఆల్ ఇండియా యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ ఉండే. సో ఆ టైంలో పవర్ లిఫ్టింగ్ కూడా ప్రాక్టీస్ చేసిన. మా మ్యామ్, నా ఫస్ట్ కోచ్ వచ్చేసి హేమలత మ్యామ్, తను 2 ట్రైనింగ్ ఇస్తుండే, వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ 2 జిమ్ఖానా గ్రౌండ్స్ లో తను మ్యామ్. సో తన దగ్గర నేను ప్రాక్టీస్ చేస్తుండే ఫస్ట్. సో అక్కడ నుంచి పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసిన. తర్వాత ఇంకా నాకు వెయిట్ లిఫ్టింగ్ గేమ్ అంత మూమెంట్ కానీ వెయిట్ కానీ అంత సెట్ అవ్వలేదు. సో పవర్ లిఫ్టింగ్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఇప్పటి వరకు నేషనల్ ఇంటర్నేషనల్. మ్యామ్, ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ ఏంటి మ్యామ్? నా ఎడ్యుకేషన్ ఇప్పుడు నేను ఎంబీఏ చేస్తున్నా కేఎల్ యూనివర్సిటీ నుంచి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఇంటర్ ఎంబీఏ. మ్యామ్, ఇప్పుడు జర్నీతో పాటు అట్మాస్ఫియర్, మీకు గేమ్ ప్రాక్టీస్ చేసే అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, అన్నతో మళ్ళీ కౌశికంతో ఇంట్రాక్షన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా మీ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకుంటారు? ఇప్పుడు ఒకసారి ఇంటర్నేషనల్ అయ్యి మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్నేషనల్ అంటే ఒక 2 years జర్నీ. సో మెంటల్లీ ఎట్లా ప్రిపేర్ అవుతారు మ్యామ్ మీరు? ఇప్పుడు నార్మల్గా ప్రాక్టీస్ అంటే మాది వచ్చేసి చాలా హెవీ ప్రాక్టీస్ ఉంటుంది. మార్నింగ్ సెషన్స్ ఇంకా ఈవినింగ్ సెషన్స్లో ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మేము స్టార్ట్ చేసింది ఒక చిన్న రూమ్ లో మేము ప్రాక్టీస్ చేస్తాం. సో అక్కడ మేము 4-5 members, నేను ఉన్నప్పటికైతే 4-5 members ఉండే. సార్ వాళ్ళది ఆల్రెడీ ముందు నుంచి టీమ్ కంటిన్యూ ప్రాక్టీస్ లో ఉండే. అప్పటి నుంచి మళ్ళా ఆ అట్మాస్ఫియర్ కానీ ఏదైనా ఉన్నా, ఇప్పుడు ఇంకా జూనియర్ లిఫ్టర్స్ తయారవుతున్నారు మా దగ్గర. సో అదొక మంచి ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా పవర్ లిఫ్టింగ్ అంటూ ఒక 4 members వెళ్ళి నేను పవర్ లిఫ్టర్ అంటే వాళ్ళు అంతగా పట్టించుకోరు. అంటే వాళ్ళకి రికగ్నైజ్ నేను వెయిట్ లిఫ్టింగ్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ లో 2 events ఉంటాయి, మా దాంట్లో 3 events ఉంటాయి, అట్లా చెప్పాల్సి వస్తుంది. అలాంటి గేమ్ ని కూడా ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ తోని పిల్లలు వస్తున్నారు అంటే అది చాలా మంచిగా అనిపిస్తుంది. లోకల్లో కూడా చాలా మంది ఉన్నారు లిఫ్టర్స్. సో నా టైంలో ఎలా అంటే పేరెంట్స్ సపోర్ట్ అంటే చాలా, పేరెంట్స్ అయితే సపోర్ట్ ఉంది, కానీ మిగతా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నార్మల్ గా అడిగారు ఈ గేమ్ ఎందుకు, ఈ వెయిట్స్ లేపడం ఎందుకు, ఇంకొకటి ఇంజరీస్ చాలా అవుతాయి ఈ గేమ్ లో. ఇప్పుడు నాకుదే సౌత్ ఆఫ్రికా అది చెప్ప, ఇప్పుడు అది కాకుండా కూడా చాలా ఇంజరీస్ అవుతా ఉంటాయి, మళ్ళా రికవరీ అంతా చేస్తూ ఉండాలి. సో ఈ గేమే ఎందుకు చూస్ చేసుకోవడం అంటే
నాకు అదేదో వెయిట్స్ ది నచ్చి అలా కంటిన్యూ అయిపోయింది. మ్యామ్ అంటే ఇప్పుడు పవర్ లిఫ్ట్ ఇంకా వెయిట్ లిఫ్టింగ్ ఇది ఒకటి నాన్ ఒలింపిక్ గేమ్, ఒకటేమో ఒలింపిక్ గేమ్. అంటే మ్యామ్ చెప్పాలంటే చాలా మంది ఒలింపిక్ గేమ్ కి ఎక్కువ రిఫరెన్స్ చూపిస్తారు, ప్లస్ మన కాలేజెస్ లో, స్కూల్స్ లో కానీ, గవర్నమెంట్ జాబ్స్ లో కానీ. అంటే పవర్ లిఫ్టింగ్ కి టర్న్ అవడానికి రీజన్ అంటే ఇప్పుడు ఇది కూడా క్యాల్కులేషన్ అంటే అక్కడ దాన్ని ఎందుకు అప్పుడు అట్లా ఎందుకు జస్టిఫై చేసుకోవాలి? ఇది దీంట్లో కూడా మనకి తొందరగా రికగ్నిషన్ దొరుకుతుంది. యాజ్ లైక్ మన కాలేజెస్ ఇప్పుడు ఏదైనా కాలేజ్ ఎక్స్వైజ్ అని టోర్నమెంట్స్ వచ్చానంటే మనకి ఫీజ్ కన్స్ట్రక్షన్ కావడం కానీ, అడ్మిషన్స్ అవడం కానీ, అట్లా కూడా ఆ సిచ్యువేషన్ ఎందుకు మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి? అంటే వెయిట్ లిఫ్టింగ్ ఇప్పుడు నేను ప్రాపర్ గా చెప్పాలంటే నాకు ప్రాపర్ కోచింగ్ లేకుండే. ఓకే, వెయిట్ లిఫ్టింగ్ కి ప్రాపర్ కోచింగ్ ఉండాలా, మళ్ళీ దాని మొత్తం గేమ్ డిఫరెంట్ ఉంటది, దానికి స్ట్రెచెస్ అవి వీటికి ప్రాపర్ కోచింగ్ తో పాటు ప్రతిదీ ప్రాపర్ ఉండాలి. అక్కడ నాకు ప్రాపర్ కోచింగ్ లేకుండే. మళ్ళీ పవర్ లిఫ్టింగ్ నేను చెప్పాలంటే ఒక మూమెంట్ కి గేమ్స్ అన్ని వదిలేసి ఇంట్లో కూర్చుందాం అనే ఆ మూమెంట్ లో ఉండే నేను. ఓకే, ఇప్పుడు ఏం వద్దు, సరే ఇప్పుడు వరకు ఆడుకున్నాం ఏదో అయిపోయింది, ఇప్పుడు ఎట్లయినా కెరియర్ స్టడీస్ మీద ఫోకస్ చేసుకుంటా కూర్చుందాం ఇంట్లో అన్నట్టు ఆ టైంలో ఉండే. ఇంకా ఆ టైంలో కూడా ఒక నేషనల్ వెళ్ళిన నాతో పాటు 4-5 మెంబర్స్ ఉండే పవర్ లిఫ్టింగ్ గేమ్లోనే. ఇప్పటికి వాళ్ళు చూసుకుంటే గేమ్ వదిలేసి ఇంట్లో స్టడీస్ లేకపోతే జాబ్స్ చేస్తా ఉన్నారు. సో నేను కూడా వాళ్ళలో ఒకదాన్నే ఉంటుండే. ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ టైంలో చేసుకుంటుంటే. పవర్ లిఫ్టింగ్ లో నేను చాలా లక్కీగా ఫీల్ అవుతా, ఎందుకంటే నాకు కౌశిక్ సార్ లాంటి ఒక కోచ్ దొరకడం. ఇప్పుడు నార్మల్ గా స్టేట్ లో కూడా ఎంతో మంది ఎన్నో కోచెస్ ఉన్నారు, కానీ నాకు తెలిసినంత వరకు మా అకాడమీలో ఉన్న ప్లేయర్స్ వాళ్ళ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ ఎక్కడ కూడా లేరు. ఓకే, సో నేను అది చాలా లక్కీగా ఫీల్ అవుతా. ఇంకా ఏ గేమ్ లో అయినా కూడా ప్రాపర్ కోచ్ ఉండడం అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నాన్ ఒలింపిక్ గేమ్స్ లో నేను సెలెక్ట్ చేసుకోవడం అంటే అప్పుడు ఆ కోచింగ్ వల్ల నేను అది వెయిట్ లిఫ్టింగ్ మిస్ అవ్వాల్సి వచ్చింది. అలాగే ఈ గేమ్ లో కూడా నాకు ఏం పెద్ద డిసడ్వాంటేజెస్ అన్నట్టు ఏం అనిపించలేదు, ఎందుకంటే ఈ గేమ్ కూడా సరే ఏదో ఇష్యూస్ వల్ల ఇప్పుడు వరకు మాకు ఆపర్చునిటీస్ వస్తలేవు, కానీ ఈ గేమ్ వచ్చేసి రైల్వేస్ లో కూడా అప్రూవ్డ్. రైల్వేస్ లో మనం అప్లై సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్. మనకి ఎట్లుంటది అన్న, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఒలింపిక్ స్పోర్ట్స్ ఇవి రెండు సపరేట్ గా చూసినప్పటికీ ఇప్పుడు క్రికెట్ అనే స్పోర్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్. అవునన్నా, క్రికెట్ అనే స్పోర్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్, అది ఒలింపిక్ స్పోర్ట్ కాదు. అవును, అవునన్నా. సరే రెజ్లింగ్ కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, బాక్సింగ్ కావచ్చు, ఒలింపిక్ గేమ్స్ ఎన్ని ఉన్నప్పటికీ క్రేజ్ ఎక్కువ ఎక్కడ ఉంది? క్రికెట్ కి ఇండియాలో. అది క్రికెట్ ఓకే, అది ఏ స్పోర్ట్? ఇంటర్నేషనల్ నాన్ ఒలింపిక్ స్పోర్ట్, ఇంటర్నేషనల్ స్పోర్ట్. గేమ్ కి క్రేజ్ నువ్వు ఏ గేమ్ అయినా కానీ దాన్ని ఎవరు ఎక్కువ ఇష్టపడుతున్నారు? అవును అవును. నువ్వు ఒలింపిక్స్ లా ఇప్పుడు ఆ ఒలింపిక్ కమిటీ ఏంటంటే వాళ్ళకి నచ్చినవి వాళ్ళు పెట్టుకుంటారు. అవునన్నా, అవి 2 మారుస్తారు, 2 పెడతారు, 2 తీస్తారు, 2 పెడతారు, 2 తీస్తారు. కరెక్ట్. 8 ఏళ్ళకో 4 ఏళ్ళకో 2 గేమ్ కొత్త గేమ్ ఇంట్రడ్యూస్ అవుతుంది, కొత్త గేమ్ రీజాయిన్ అవుతుంది, ఓల్డ్ గేమ్ కూడా రీజాయిన్ అవుతుంది. 36 లోపల క్రికెట్ కూడా ఒలింపిక్స్ లోకి రావచ్చు. అవును, ఉందని ఎంఎంఏ కూడా రావచ్చు అని వస్తున్నాయి. కరెక్ట్ అన్న. ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ కూడా వస్తుంది. రైట్. పవర్ లిఫ్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ ఫెడరేషన్ కైనా కానీ నేను చూసింది ఏంటంటే పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్ వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ స్పోర్ట్ అది. ఓకే, మదర్ ఆఫ్ బాడీ బిల్డింగ్. ఓకే, మదర్ ఆఫ్ బాడీ బిల్డింగ్ ఎందుకంటే నీకు పవర్ లిఫ్టింగ్ చేసేవి 3 మెయిన్ కాంపౌండ్ మూమెంట్స్ ఉంటాయి: స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్. ఈ 3 చేయడం వల్ల ఏంటంటే మజిల్, బాడీలో మజిల్ అనేది మామూలుగా వర్కౌట్ చేసేటోళ్ళకి పవర్ లిఫ్టర్స్ కి మజిల్ మాస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే, వేరే స్పోర్ట్స్ తోటి నువ్వు కంపేర్ చేస్తే పవర్ లిఫ్టర్స్ కి మజిల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ కాంపౌండ్ లిఫ్ట్స్ మజిల్ ని తొందరగా గ్రో చేస్తాయి. మాకేందంటే ఇప్పుడు ఆ గేమ్ అట్మాస్ఫియర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. పవర్ లిఫ్టింగ్ ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ ఓకే, వెయిట్ లిఫ్టింగ్ అది ఒలింపిక్ స్పోర్ట్, దాంట్లో ఉండాల్సిన గుడ్స్ ఉన్నాయి, బ్యాట్స్ ఉన్నాయి. పవర్ లిఫ్టింగ్ కూడా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్
అవడం తోటి అది మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అని ఉంటుంది. అవునన్నా. ఈ ఫెడరేషన్ కి సంబంధించి ఏంటంటే పర్టికులర్ గా ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అసోసియేటెడ్ టు ఒలింపిక్ కమిటీ, అసోసియేటెడ్ టు ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ప్లస్ ఏంటంటే ఇప్పుడు పారాగేమ్స్ అవుతాయి, పారాలింపిక్స్ అవుతాయి కదా, అందులో సింగిల్ ఈవెంట్ ఉంటుంది అనమాట పవర్ లిఫ్టింగ్ కి సంబంధించి. బెంచ్ ప్రెస్ ఉంది కానీ సింగిల్ ఈవెంట్. ఇప్పుడు వరల్డ్ గేమ్స్ అవి మొన్న రీసెంట్ గా చెంగుడలో వరల్డ్ గేమ్స్ అండి. అట్లా ఇప్పుడు ఏంటంటే ట్రయల్స్ నడుస్తుంది. ఫ్యూచర్ ఇన్ఛార్జ్ అది కూడా యాడప్ అయిపోతుంది. అయితే అదృష్టం అదృష్టం అట్లాంటిది ఏదైనా ఇంట్రడ్యూస్ అయ్యిందనుకో ఇండియాలో ఇట్లాంటి లిఫ్టర్స్ ఇంకా వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి, గ్రోత్ కూడా పెరుగుతాయి, గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేస్తుంది. అవునన్నా. ఇప్పుడు ఏంటంటే ఇంతసేపు ఒలింపిక్ లేకపోతే ఆ క్రికెట్, ఇంతసేపు ఖాళీ క్రికెట్ ఒకటి ఉంటుంది. సొసైటీ గురించి యాజ్ లైక్ మీరు 70% ప్రాక్టీస్ సెక్షన్స్లో ఉంటారు, అంటే ఎడ్యుకేషన్ నుంచి దూరం ఉండడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొంచెం టైం తక్కువ స్పెండ్ చేయడం కానీ, మీ సరౌండింగ్స్ ఎట్లా, మీ సరౌండింగ్ ఫాదర్ కానీ మదర్ కానీ మీ బ్రదర్ సిస్టర్ మీ ఫ్రెండ్స్ ఎట్లాగా మీరు టైం స్పెండ్ చేస్తారు, పర్సనల్ టైం ఎట్లా తీస్తారు? ఇప్పుడు ఏంటంటే ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఎట్లా అంటే మార్నింగ్ 4:30 5:30కి ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క టైమింగ్ లెగిసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుంటారు. మళ్ళీ పర్టికులర్గా పంచువాలిటీ 4:30కి స్టార్ట్ అయిపోతారు. సో ఇట్లా పొద్దున 4 hours, ఈవినింగ్ 4 hours, మళ్ళీ మధ్యలో మన పర్సనల్ టైం తీసుకొని ఈ టైం టేబుల్ని ఎట్లా మీరు అరేంజ్ చేసుకుంటారు మ్యామ్? దీంట్లో పట యాజ్ లైక్ ఇప్పుడు అన్న చెప్పింది చేయాలి, ఫాదర్ చెప్పింది చేయాలి, మదర్ చెప్పింది కూడా చేయాలి, ఇవన్నీ ఎట్లా మీరు కన్సిడరేషన్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు మొత్తం టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలంటే నాకు సపోర్ట్ అనేది పేరెంట్స్ నుంచి కానివ్వండి, ఫ్రెండ్స్ నుంచి, సొసైటీ నుంచి కూడా 80% వరకు అయితే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ నలుగురిలో వెళ్ళినా కూడా మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసి ఇగో మా డాటర్ ఇలాంటి ఒక లిఫ్టర్ అంటే వాళ్ళు కంగ్రాచులేట్ అనే చెప్తారు, కానీ ఎవరు నాకు నెగిటివ్ గా నేను ఇప్పటి వరకు ఎవరితో వినలే. ఇంకొకటి ఈ స్టేజ్ ఈ స్టాండర్డ్ వరకు ఎవరు వెళ్ళలేదు కాబట్టి ఆ విధంగా చెప్తారు, లేదంటే ఏదో నాకు తెలియదు, కానీ వాళ్ళ నుంచి అయితే నాకు ఎప్పుడు పాజిటివ్ గానే రీచ్ వచ్చింది. టైం అనేది అంటే మేనేజ్ అంటే నా స్కూలింగ్ నుంచి స్పోర్ట్స్ ఉండడం వల్ల ఏ టైంకి కూడా అరే ఇది మిస్ అవుతుంది, లేదంటే దీంట్లో టైం ఎక్కువ స్పెండ్ చేయాలా అన్నట్టు నాకు ఏడ కూడా లేకుండే. నాకు స్కూలింగ్ నుంచే టైంకి మార్నింగ్ కి ప్రాక్టీస్ వెళ్ళాలా, మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్స్ అవి ఇవి ఇట్లా కంటిన్యూ ఉంటుండే. ఇప్పుడు లిఫ్టింగ్ లో వచ్చినప్పటి నుంచి నాకు మార్నింగ్, ఇప్పుడు నేను ఉండేది ఇంకా సికింద్రాబాద్ నుంచి సీతారాంబాగ్ కి ట్రావెల్ చేసి రావాలా ప్రాక్టీస్, మళ్ళీ ఈవినింగ్ లో జిమ్ సికింద్రాబాద్ టు లక్డీ కపూల్. ఈ ట్రావెలింగ్ లోనే నాకు దాదాపు ఒక 2 hours 3 hours వరకు ట్రావెలింగ్ లో అయిపోతుంది. ఒక డే షెడ్యూల్ మొత్తం ప్రాక్టీసే. నాది మొత్తం షెడ్యూల్ ప్రాక్టీసే. మన కాలేజ్ నుంచి సపోర్ట్ అంటే డిగ్రీ కాలేజ్ లో చాలా సపోర్టివ్ గా ఉండే. కస్తూర్బాలో నేను ఇంటర్మీడియట్ చేసాను, అప్పటికి కోవిడ్ ఉండే, ఆ ఇంటర్మీడియట్ అలా అయిపోయింది. సో డిగ్రీ వచ్చేసి నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బేగంపేట నుంచి చేసాను. ఆ కాలేజ్ నుంచి చేసా. ఆ కాలేజ్ నుంచి చాలా సపోర్ట్. శిల్పవల్లి మ్యామ్ అని పీడి ఉండే, తను ఫుల్ సపోర్ట్. ఇంకా అది ఆటోనామస్ కాలేజ్ ఉండడానికి అటెండెన్స్ మ్యాండేటరీ ఉండే. ఇంకా వాళ్ళు ప్రిన్సిపల్ తో మేనేజ్ చేసి ఇలా స్పోర్ట్స్ లో ఉన్నారు, ప్రాక్టీస్ రెగ్యులర్ ఉండాలా అది ఇది అని మాట్లాడి వాళ్ళు కాలేజ్ నుంచి ఫుల్ ఎంకరేజ్మెంట్. ఆల్ ఇండియా యూనివర్సిటీలో మెడల్ ఉండే, వాళ్ళు చాలా హ్యాపీ. మళ్ళా తర్వాత నేను అప్పటికి డిగ్రీ అయిపోయింది, మళ్ళా అప్పుడు నేను ఇంకా బీపేడ్ అన్న ఏదన్నా చేద్దామని ప్లాన్ చేస్తున్నా, ఇంకా ప్లాన్ చేసుకోలే. అప్పటికి మళ్ళా కేఎల్ యూనివర్సిటీ నుంచి వాళ్ళే అప్రోచ్ అయ్యారు, ఇలా కాలేజ్ లో జాయిన్ అవుతారా మా తరఫున, మళ్ళీ మీకు ముందు నుంచి ఆఫర్ ఇచ్చారు ఫ్రీ సీట్. గ్లోబల్ బిజినెస్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా హాస్టల్ మేడం కదా మాకు మా యూనివర్సిటీలో జాయిన్ అయితే మేము సపోర్ట్ చేస్తాం. అంతకు ముందు ఉన్న దాంట్లో ఏం లేదు, మెడల్ కొట్టినా అడిగి చూసినోడు చేసినోడు. మ్యామ్ ఇప్పుడు మన తెలంగాణ లోపల ప్రాపర్గా ఓపెన్గా చెప్తున్నా, తెలంగాణ లోపల ఏ కాలేజ్ పేర్లతో పాటు చెప్పొచ్చు, ఏ కాలేజ్ స్పోర్ట్స్కి సపోర్ట్ చేయదు. యాజ్ లైక్ కొన్ని కాలేజ్లు అయితే యూనివర్సిటీ నుంచి పార్టిసిపేట్ చేసేటప్పుడు కట్టే 1200 రూపీస్ కూడా పే చేయరు.
టు బి ఫ్రాంక్ నేను ఒక ప్లేయర్నే కోచ్ అన్నాను. ఒక టైంలో ప్లేయర్ నుండే, నేను యూనివర్సిటీ మెడలిస్టే, నేను ఇప్పుడు కోచింగ్, నేను హనుమాన్ మనిషిలో కోచింగ్ ఇస్తాను. నేను చూస్తా మిస్టేక్స్, అంటే అసలు గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. పాస్ట్లో ఒక గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు ప్రెసెంట్ ఇంకో గవర్నమెంట్ వచ్చింది. నేను చూసినంత వరకు అయితే మీ షో అన్న రిఫరెన్స్ త్రూ ఐ థింక్ సో లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఒక సర్టెన్ పర్సన్స్ దగ్గర తీసుకెళ్లారు. ఆ పేరు నేను తీసుకోవద్దు అనుకోవట్లేదు, నాకు రీసెంట్గా కూడా తీసుకెళ్లారు. ఏం సపోర్ట్ దొరికింది వాళ్ళ దగ్గర నుంచి? ఇప్పుడు నాకు పాత గవర్నమెంట్ కానీ ప్రెసెంట్ గవర్నమెంట్ నుంచి కూడా నాకు చెప్పాలంటే నిల్ సపోర్ట్. నేను పాత గవర్నమెంట్ నుంచి మేము 100% ట్రై చేసాం, ఎవరెవరితో రీచ్ అవ్వాలా, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసాం, ప్రతిదీ మా లెవెల్ బెస్ట్ మేము చేసాం. కానీ మాకు అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేకుండే. ఓకే, సో ఒక చిన్న హోప్ లేదంటే అదొక ఆశ ఉండే, ఏదంటే ఈ గవర్నమెంట్ వచ్చానా మాకు ఒక రికగ్నిషన్ కానివ్వండి ఏదైనా వస్తుందేమో అని చెప్పి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటికి కొంచెం స్పోర్ట్స్ కి వాల్యూ ఎక్కువ ఇవ్వడమా, సీఎం కప్ అవన్నీ వచ్చేసరికి ఒక హోప్ ఉండే, ఏంటంటే అరే వీళ్ళన్న ప్లేయర్స్ ని రికగ్నైజ్ చేస్తారేమో. ఇప్పుడు నార్మల్ గా నిఖత్ జరీన్ లాంటి ప్లేయర్స్ ని ఎవరైనా రికగ్నైజ్ చేస్తారు, హోల్ ఇండియా ఇస్ రికగ్నైజింగ్ దెమ్. కానీ ఇప్పుడు ఏ లెవెల్ అయినా వాళ్ళు ఆ లెవెల్ కి వచ్చారంటే కింద నుంచి వెళ్ళేటప్పటికే కదా, గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళినప్పటికే కదా. ఇప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్లో మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా రేపటి రోజు వాళ్ళు కూడా ఎక్కడో ఉంటారు, వాళ్ళు మీ పేరు చెప్పుకుంటారు కదా. సో ఈ గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఈ టైం అంటే రెస్పాన్స్ ఏం అంత లేదు. ఎంత అంటే నార్మల్ గా మొన్న స్పోర్ట్స్ డే కి దానికి దీనికి కొంతమంది అచీవ్మెంట్స్ ప్లేయర్స్ ని వాళ్ళని రికగ్నైజ్ చేశారంట. సో దాంట్లో మళ్ళీ అది ఎవరు తప్పు ఏందో మాకు తెలియదు, కానీ మా వరకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. మా దగ్గరికి ఎవరు అప్రోచ్ అంటే ఇప్పుడు మళ్ళీ అది ఎవరు తప్పు, మేము పర్టికులర్ గా ఒక పర్సన్ ని బ్లేమ్ చేయాలని మేము చెప్పొద్దు. వెరిఫికేషన్ ప్రాపర్ వెరిఫికేషన్ త్రూ వెళ్ళలేదు ఆ ప్రాసెస్, దాని వల్ల ఎవరికో రావడం అది అంతే. మ్యామ్ మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి గురించి కూడా సపోర్ట్ దొరికింది ఫస్ట్ టైం మీరు ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు, ఆ జర్నీ ఏముండే మ్యామ్? యాక్చువల్లీ నేను చెప్పాలంటే చూడండి, ఇప్పుడు నార్మల్ గా పేరెంట్స్ సపోర్ట్ కానివ్వండి, సొసైటీ సపోర్ట్ అన్నట్టు సపోర్ట్ ఈజ్ అ సెకండరీ థింగ్. ఫైనాన్షియల్లీ కూడా మేము స్టేబుల్ ఉండాలా, ఏ గేమ్ లో అయినా నువ్వు ఉండాలా అంటే ఫైనాన్షియల్లీ కూడా నువ్వు స్టేబుల్ ఉండాలి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము అంత స్థాయికి లేము, ఈ గేమ్ ని ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ గేమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు సేమ్ దానిలాగానే ఇప్పుడు మా దాంట్లో కూడా ప్రాపర్ డైట్ ఉంటది, మళ్ళీ మా కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఎక్విప్మెంట్ ఒక నార్మల్ పెట్టే బెల్టే మాకు 30,000 25,000 ఇప్పుడు ప్రెసెంట్ 30,000. నార్మల్ బెల్టే 20 బెల్ట్ జస్ట్ మన నడుంకి సపోర్ట్ చేసేది బెల్ట్. ఇప్పుడు మళ్ళా బెల్ట్ సపరేట్, మళ్ళా కాస్ట్యూమ్స్, నీ క్యాప్స్ అవి ఇవి అని చెప్పేసి అది మొత్తం బిల్ వేసుకుంటా కూర్చుంటే 2 lakhs వరకు అయితే జస్ట్ కిట్ కే అవుతాయి. జస్ట్ కిట్ కిట్ మ్యామ్, జస్ట్ కిట్ కి సీరియస్లీ ఒకటేనంటే లోకల్ మేడ్ అంత ఉండదు, ఓకే దాంట్లో కూడా బ్రాండ్స్. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్నప్పుడు ఆ స్టాండర్డ్ బట్టి తీసుకుంటే మళ్ళీ ఆమె చెప్పిన రేటే. ఓకే, సో గేమ్ లో ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉండి నాకు సపోర్ట్ దొరికిందంటే అది తలసాని ట్రస్ట్ వల్లనే అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను నా గేమ్ స్టార్టింగ్ నా ఫస్ట్ నేషనల్ మెడల్ ఎప్పుడైతే నేను అచీవ్ చేశానో అన్న దగ్గర వాళ్ళతోటి కలిసాను, వాళ్ళు ఫస్ట్ నా కిట్ స్పాన్సర్ చేసిండ్రు. ఫస్ట్ కిట్ వాళ్ళే స్పాన్సర్ చేసినారు. ఏషియాకి వెళ్ళేటప్పుడు మొత్తం ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళ నుంచే. మళ్ళీ కామన్వెల్త్ కి వెళ్ళినప్పుడు కూడా ఏషియా అంటే నాకు ఇండియాలో జరిగింది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండే. సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, అది 2.5 lakhs అలా ఉండే. నాకు మొత్తం సపోర్ట్ ట్రస్ట్ నుంచే వచ్చినండే. అది నేను గేమ్ లో ఇప్పటి వరకు కూడా ఉన్నాను అంటే అది వాళ్ళ ట్రస్ట్ ట్రస్ట్. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ట్రస్ట్ వల్ల మీరు మీ అచీవ్మెంట్ కి అయితే వెళ్ళారు. ఏంటంటే తలసాని సాయిత్రం యాదవ్, ఓకే, సాయన్న సాయన్న మన సీనన్న వల్ల
అబ్బాయి అనమాట. అన్న ఎట్లా అంటే ఓన్ సిస్టర్ ని ట్రీట్ చేస్తాడు. నైస్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడన్నా మేము ఆయన కలవడానికి ఉంటే అన్న ఇట్లా పలాని ఆ గోల్డ్నెస్ తక్కువ అని చెప్తాడు. అంటే కాన్ఫిడెన్స్ కోచ్ గా నాకే కొద్దిగా అంత డౌట్ ఉంటుంది. ఆయన అయితే నీకు తెలియదు ఇస్తుంది పో అని చెప్తాడు. ఆయన అట్లా భరోసా ఇస్తాడు. ఎప్పుడు ఏదున్నా కానీ ఫోన్ చేయగానే పాపం రెస్పాండ్ అవుతాడు. ఇమీడియట్ గా అవన్నీ ఆలోచించాడు. ఈ జర్నీ లోపల ఎవరితో అగ్రెషన్స్ కానీ ఫైట్స్ కానీ అట్లా ఇక్కడ ఈ అమ్మాయిని చూపించాలి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మేడం? అంటే అందరికీ ఒకటి ఉంటుంది, వీళ్ళకి చూపించాలి, ఒక లైఫ్ లో ఒకరికి ఉంటుంది, మన ప్రతి ఒక్క జర్నీలో ఒక పర్సన్కి ఉంటుంది, చూపించాలి బై ఒక పొజిషన్ లోకి వచ్చి. అంటే నాకు పర్సనల్ గా గ్రడ్జెస్ అలాంటివి అట్లా అయితే ఎవరి మీద అలాంటివి ఏం లేవు. అబద్ధం. అది 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 ట్రూత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమ్ పరంగా నాకు ఎప్పుడు కూడా ఫైట్స్ కానివ్వండి అలా ఏం లేవు. స్టేట్ లెవెల్ వరకు అయితే అది గేమ్ కి సంబంధించిన స్టాండర్డ్ కి నార్మల్ గా స్టేట్ లెవెల్ వరకు అయితే నాకు పెద్దగా గ్రడ్జెస్ అంటూ అట్లా ఏం ఉండవు. కానీ ఒక లెవెల్ కి నేషనల్ లెవెల్ కి వెళ్ళినాక ఒక గేమ్ ఆడినాం, ఒక నేషనల్ ఆడినాక అక్కడ మనకు ఒక మెడల్ గోల్డ్ కి ట్రై చేసినాం, ఏ సిల్వర్ ఏ బ్రాంజ్ కో వచ్చి అతికినాం. ఆ కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ ఏమంటారు యాంగర్ ఉంటది, కానీ ఏది పర్సనల్ గ్రడ్జెస్ లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు నాకు ఆ లెవెల్ ఆఫ్ ఆ కాంపిటీషన్ లో బ్రాంజ్ వచ్చిందంటే నేను నెక్స్ట్ కాంపిటీషన్ కి గోల్డ్ కే ఫైట్ చేస్తా. సిల్వర్ బ్రాంజ్ నాకు అవసరమే లేదు, గోల్డ్ కే ఫైట్ చేయాలా, మళ్ళీ గోల్డే తీసుకొని రావాలా అన్నట్టు ఉంటది. మళ్ళా అక్కడ నేను చూసా నార్మల్ గా ఇప్పుడు సిల్వర్ బ్రాంజ్ వచ్చిన వాళ్ళ అగ్రెషన్ చూసా అంతే. ఇప్పుడు నేను వచ్చేస్తే పక్క నుంచి వెళ్తుంటే అగ్రెసివ్ గా చూడడం, ఒకసారికి భయం అవుతుండే, అరే ఏమన్నా చేసేస్తారా ఏంది మెడల్ వచ్చిందని చెప్పేసి. అది అగ్రెసివ్నెస్ ఉంటది. సిల్వర్ గోల్డ్ ఎట్లా చూస్తారు కొడుకు కొట్టేసి మనల్ని. బ్రాంజ్ అయితే అరే జర్రల మిస్టేక్ ఇట్లా ఓడిపోతాడు, ఈడు చిల్లర్ గాడు ఇంత ఓడిపోయాడు, ఇదే కన్వర్జేషన్ ఉంటది. బ్రాంజ్ ఓడికి కూడా అంత ఉండదు, సిల్వర్ చాలా ఉంటది. బ్రాంజ్ ఓడు కష్టపడి 4th తోటి ఫైట్ చేసి బ్రాంజ్ తెచ్చుకోండి కాబట్టి ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉంటది, బ్రాంజ్ వచ్చిందన్న సాటిస్ఫాక్షన్ అని ఉంటది. సిల్వర్ వచ్చినోడికి ఎందుకంటే నేను కంపీట్ చేసిన కాంపిటీషన్స్ లో నేను ప్రతిసారి గోల్డ్ తీసుకున్నప్పుడు 2.5 kgs చాలా పీక్ కాంపిటీషన్ లో వెళ్ళి మెడల్ తీసుకున్నదాన్ని. ఆ పీక్ లెవెల్లో సీనియర్ లిఫ్టర్స్ ని చాలా మంది సీనియర్ లిఫ్టర్స్ ని కంపీట్ చేసి వాళ్ళని నోట్స్ కమింగ్ యంగ్స్టర్ ఒక సీనియర్స్ కాంపిటీషన్ చాలా పెద్ద విషయం అది. సో ఆ టైంలో ఇంకా వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారు, ఆబ్వియస్లీ నెగిటివ్ గానే తీసుకుంటారు. ఆ అగ్రెషన్ అంటూ నేను చూసిన చాలా మందిలో చూసిన, అక్కడ ఆ లెవెల్లో చూసిన అంతే. టైం టేబుల్ మీ వర్కౌట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, పొద్దున సాయంకాలం రావడం వెళ్ళడం కానీ, ప్లస్ మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్ గురించి చెప్పారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్ సరౌండింగ్స్, ఆ జర్నీ అంటే ఇప్పుడు ఇండియా లేనప్పుడు ఏషియన్ గేమ్స్ ఇండియా లేనప్పుడు ఇండియాది కాబట్టి మీకు అంతా తెలుసు. సౌత్ ఆఫ్రికా కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూస్తారు, అక్కడ ఏం డిఫరెన్స్ కనిపించింది, ఎక్విప్మెంట్స్ ఎట్లా ఉండే, దాని గురించి కొంచెం. ఇప్పుడు నార్మల్ గా గేమ్ లో కంపేర్ చేసుకున్న ఎక్విప్మెంట్స్ లాంటివి ఎంతైనా ఇప్పుడు బయట కంట్రీస్, ఇది నార్మల్ గా బయట కంట్రీస్ లో చాలా ఫేమ్ అయిన గేమ్. సో అక్కడ ఎక్విప్మెంట్ చాలా గేమ్ అంటే చాలా క్రేజ్ ఉంది. సో అక్కడతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఎక్విప్మెంట్ నాట్ ప్రాపర్ ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రాపర్ గా స్టాండర్డ్ ఆఫ్ గేమ్ అది డిఫరెంట్ ఉంటది. అలాగే ఇప్పుడు నార్మల్ గా బాంబ్ అప్ దగ్గరైనా ఇప్పుడు ఇండియాలో జరిగినప్పుడు ఏంది ఇట్లా చాలా తక్కువ ఎక్విప్మెంట్, సెట్స్ కూడా తక్కువ అన్నట్టు ఉంటుండే. అక్కడ ఆ స్టాండర్డ్ కి వెళ్ళి జస్ట్ వార్మప్ లోనే ఒక 20 to 30 స్టాండ్స్ ఉంటుండే. మళ్ళీ మెయిన్ స్టేజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకొకటి నాకు ఆ టైంలో నచ్చింది ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం అంటే వేరే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క ప్లేయర్ సెలెక్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. దాదాపు మేమే ఒక 20 to 22 మెంబర్స్ వరకు ఉండే ఇండియాని రిప్రజెంట్ చేసి ఎక్విప్ లో. సో ఆ టైంకి అందరు కలిసి ఇప్పుడు
ఎవరో తెలియని వ్యక్తి మాట్లాడితేనే హాయ్ హలో వరకు పెడతాం. అలాంటిది ఆ పర్సన్ మనతో మాట్లాడి మళ్ళీ మనం వాళ్ళ కాంపిటీషన్ కి వాళ్ళు హెల్ప్ చేయడము, అది ఆ ఇంటిగ్రేషన్ చాలా నచ్చింది. అది ఉంది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ వెళ్ళినాక ఇప్పుడు మన ఎక్స్పెన్సెస్ వెళ్ళడమే చాలా కష్టపడి తీసుకెళ్తాం. ఇప్పుడు మనం మన కోచ్ ని కూడా తీసుకెళ్లాలంటే కుదరదు కదా, ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ బర్డన్స్ ఎక్కువ అయిపోతాయి. సో అక్కడ వెళ్ళినాక కూడా వాళ్ళు సపోర్ట్ చేయడము, అందరు కలిసి ఉండడము, అదొక టీంతో పాటు ఒక మంచి జర్నీ ఎక్స్పీరియన్స్ మంచిగా దొరికింది. మ్యామ్ ఇప్పుడు సోషల్ మీడియా మీ లైఫ్ లో ఎక్కడ వరకు యూస్ఫుల్ అవుతుంది మ్యామ్? సోషల్ మీడియా అంటే ఇప్పుడు నార్మల్ గా ప్లేయర్స్ ఇప్పుడు ఏ బేసిక్ ప్లేయర్ కూడా ఇప్పుడు నార్మల్ గా కోచ్ ని అప్రోచ్ కాకుండా ఫస్ట్ సోషల్ మీడియాని అప్రోచ్ అవుతుంది. అది కరెక్ట్ చెప్పుకోవచ్చు. అదే కోచ్ ఎందుకంటే ఇది హైలైట్ అన్న హిట్. మేడం మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో మ్యామ్, ఈ మధ్య కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయనోడు కూడా నాలెడ్జ్ ఇచ్చేస్తున్నాడు మేడం. అంటే గేమ్ తెలియనోడు కూడా బాడీ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాడు, పవర్ లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాడు. రియల్ లైఫ్ లోపట ఒక పవర్ లిఫ్ట్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ చూస్తే అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో 150, 200 లిఫ్ట్స్ కొట్టేస్తుంటారు, చిన్న చిన్న వెయిట్స్, ఒలింపిక్ లెవెల్ మెడల్స్ తీసుకునేటప్పుడు ఆ డేలో ఇక్కడ చెప్పొద్దు దే ఆర్ టేకింగ్ అన్ప్రాపర్ థింగ్స్ తీసుకొని వాళ్ళతో కంపీట్ చేస్తారు. ప్రెసెంట్ సినారియో సోషల్ మీడియాలో ఇట్లా అయిపోయింది. రియాలిటీ ఆఫ్ చెక్ వస్తే అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో పట్ట డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. అగ్రెషన్ కానీ ఇప్పుడు మేడం అన్న మీరు చెప్పినట్టు 200 లిఫ్ట్ టీమ్ అది బేసిక్ అంటే రెగ్యులర్ గా కొడుతుంది. ఆ రోజు చెస్ట్ మజిల్ కొడం కోసం మంచి అసలు అవసరం లేని మనిషి కూడా అసలు వాళ్ళకి అది పవర్ లిఫ్ట్ అనేది అవసరం ఉండదు. ఏదో జస్ట్ బ్యాక్ కి ఇంకా లోవర్ కి చేసుకోవడానికి ఓకే, కానీ 250 వరకు కొట్టేసుకోవడము, దాంతో మనకి ఎంత ప్రాఫిటో లేదో తెలుసుకోకుండా రీల్స్ కోసం వ్యూస్ కోసం చేస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు మేడం మీరు? యాక్చువల్లీ నార్మల్ గా ఇప్పుడు చూస్తుంది కూడా అదే. పవర్ లిఫ్టింగ్ గేమ్ అనేది ఇప్పుడు హైప్ లో చాలా నడుస్తుంది. సౌత్ లో కాకుండా కూడా నార్త్ లో కూడా చాలా మంది గేమ్ ని తీసుకుంటున్నారు. అది ఇప్పుడు చెప్పాలంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కొంతమంది బేసిక్ గా ఏం చేస్తున్నారు అంటే గేమ్ లో వస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళ మొత్తం హిస్టరీ కనుక్కుంటున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేసినారు ప్రతిదీ. మా దగ్గర కూడా ఇప్పుడు మా అకాడమీలో కూడా ఒక 2-3 సోషల్ మీడియా త్రూ అప్రోచ్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళు. సో అది పాజిటివ్ వే. ఇప్పుడు నెగిటివ్ గా ఎలా అయిపోతుందంటే నువ్వు ఏదో వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తా జస్ట్ ఆ ప్లేట్స్ కనిపించాలని చెప్పేసి ఎక్కువ కొట్టేసి ఇంజరీస్ చేసుకొని అది మళ్ళీ లైఫ్ లాంగ్ అది రిగ్రెట్. ఏదో నువ్వు రీచ్ కోసం ఆ రీల్ చేసావు అంతే, కానీ లైఫ్ లాంగ్ రిగ్రెటే కదా. ఇప్పుడు నీకు బ్యాక్ లో ఎక్కడైనా ఏమైనా ఇంజరీ అయిపోయినా, నేను చెప్తున్నా కదా గేమ్ ఎంత అయితే ఎక్స్పెన్సివ్ ఇంజరీస్ కూడా అంతే. ఫుల్ ఇంజరీస్ ఉంటాయి, చాలా ఇంజరీస్ ఉంటాయి. సో ఒకటి ప్రాపర్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే తీసుకోండి, ప్రతిదీ చూడండి, కానీ ఏది ఇంప్లిమెంట్ చేయాలో అదే ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, మీ అకాడమీ లోపల మీ యాజ్ లైక్ మీరు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మీ రిజల్ట్ చూసుకొని యంగ్స్టర్స్ కానీ గర్ల్స్ కానీ జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేస్తారు మీరు? ఇప్పుడు నార్మల్ గా గర్ల్స్ అంటే ఇప్పుడు నేను చెప్తా అంటే మా కోచ్ వరకు అది వెళ్ళలేదు, నా వరకే ఒక 2-3 వచ్చారు, నాతో కాంటాక్ట్ అయ్యారు. ఇలా 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 ఉందక్క, మీ వీడియోస్ చూస్తున్నాము, చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి, మేము జాయిన్ అవుతాము అని చెప్పి అన్ని ప్రతి డీటెయిల్స్ తీసుకుంటుండ్రు, ప్రతిదీ అన్ని చేసి లాస్ట్ మూమెంట్ లో అక్క పేరెంట్స్ ఒప్పుకుంటలేరు అక్క, అవసరమా అంటున్నారు, ఎలా చెప్పాలి వాళ్ళకి అని చెప్తే నేను అన్నా మీకోసం మీరే స్టాండ్ తీసుకోకపోతే రేపటికి మీరు ఏం చేస్తారు? గేమ్ లో వచ్చినాక కూడా మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు మీ ఇంట్లో స్టాండ్ తీసుకోండి, చెప్పండి, ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా ఉన్నారా, ఒక అక్క ఉన్నది, తనతో మాట్లాడినా నేను, ఇలా ఉంది, ఒక 6 months నాకు టైం ఇవ్వండి, నేను ఏదైనా చేస్తానేమో. నాకే అర్థం కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఏది కూడా చాలా గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంది, చాలా ఇన్స్టెంట్ గా అర్థం అవుతుంది. ఈ గేమ్ లో ఉన్నా 6 months చూసినా సరే అర్థమైతలేదు, ఐ షిఫ్ట్, లేకపోతే ఏదో ఒకటి అలా అయినా ప్రోగ్రెస్ చేస్తా అంటూ వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఇంట్లోనే చెప్పుకోలేకపోతున్నారు.
మెయిన్లీ ఉమెన్ లిఫ్టర్స్ అని చెప్పొచ్చు. నేను చాలా మందిని చూసాను, నేను కాంపిటీషన్స్ లో కూడా వెళ్తా కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎంతవరకు ఫోటో తీసుకోవడం ఆడవరకు అంటే అది 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 డిఫరెంట్, కానీ వచ్చి మాట్లాడతారు ఇలా ఎట్లా చేస్తున్నారు అక్క, మీరు అంతంత వెయిట్స్ ఎలా చేస్తున్నారు అది ఇది అంటే చేస్తున్నా. ప్రాక్టీస్ ఉంది, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలా. మళ్ళా నువ్వు ఇప్పుడు ఉమెన్స్ అన్నప్పటికీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. నువ్వు అన్నిటికీ ఓవర్కమ్ చేయాలా, చేస్తే కదా నువ్వు ఇక్కడ ఈ స్టాండర్డ్ వరకు వస్తావు. సో నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఈ గేమ్ అనేది కాదు, వేరే గేమ్స్ లో కూడా మీరు వెళ్తున్నారంటే ప్రాపర్ నాలెడ్జ్ తీసుకోండి. నా ఫ్యూచర్ ఏంది, ఏదైనా సరే ఈ గేమ్ లోనే నా ఫ్యూచర్ చూసుకోకుండా అట్లీస్ట్ మీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం అన్నా ఏదైనా గేమ్ తీసుకోండి, చెయ్యండి. ఒక గేమ్ లో రండి ఆగకుండా. కరెక్టే మ్యామ్. వైష్ణవ్ మేడం, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మీ ఫ్యూచర్? అంటే ఇప్పుడు ఒక ఎండ్ ఏదైనా కానీ ఒక ఎండ్ వస్తుంది, ఒక గేమ్ మన దానికైనా మన బాడీ సపోర్ట్ చేయాలి, లేకపోతే మనకి ఫైనాన్షియల్ స్ట్రెంజెస్ ఉంటాయి, అన్నీ ఒక టైం వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? ప్రెసెంట్ నెక్స్ట్ అయితే అన్న చెప్పేరికి నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్కి రెడీ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఏంటి, ఎట్లా కెరియర్ని సెట్ చేద్దాం అనుకుంటున్నారు? కెరియర్ సెట్ అంటే నాకు ఆల్రెడీ ఇప్పటికి ఉన్న అచీవ్మెంట్స్కి నేను ఆల్రెడీ ఏదైనా డిపార్ట్మెంట్లో అప్లై చేసి లైఫ్ సెట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు నేను ఏజ్ ఉంది, సో ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ద గేమ్. మ్యామ్, లైఫ్ ఆఫ్ పైలట్ యూట్యూబ్ ఛానల్ నాది లాస్ట్ 5 years నుంచి ఉంది. మీకు ఏ ఇయర్లో క్రాస్ కమ్ అయింది మ్యామ్? క్రాస్ కమ్ అయింది అంటే ఎప్పుడు మీ ఫీడ్ పైన వచ్చింది? ఓకే, సో నేను మీ ఛానల్ చూడడము ఫస్ట్ టైం నేను మా కోచ్ ఇంటర్వ్యూ చూసినప్పుడే. సో దాని తర్వాత కూడా నేను పేజ్లో వెళ్ళి మొత్తం స్క్రోల్ చేసుకుంటా అలా చూసా అందరివి. సో నాకు ఒక థింగ్ ఏది నచ్చిందంటే, అన్సర్న్ హీరోస్ అని ఏదైతే టైటిల్ ఉంటుంది కదా, అది మెయిన్గా. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో అచీవ్ చేశారు, చిన్న చిన్న వాళ్ళకి కూడా గుర్తు చేసి మీరు వాళ్ళని ఒక ఛానల్ ఇస్తున్నారు కదా, అది ఆ థింగ్ నాకు చాలా నచ్చింది మీ పేజ్లో. అలాగే ప్రతి ఒక్కటి ఇప్పుడు అదే యంగ్స్టరే కానివ్వండి, అదే ఓల్డ్ ఏజ్లో ఇప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ టైంకి ఏం కంపారిజన్ చేసుకుంటా ఏంది ఆ థింగ్. అలాగే కొన్ని ఇంటర్వ్యూస్ కూడా నేను చాలా డీప్గా చూసి నేర్చుకోనికి చాలా ఎక్కువ ఉంది వీడియోస్లో. అదే. థ్యాంక్ యూ మ్యామ్. ఎండ్ ఆఫ్ ద డే నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కమింగ్ జనరేషన్కి నేను ఇచ్చే ఒక చిన్న మీనింగ్ఫుల్ మెసేజ్ ఏంటంటే, మీరు ఏ థింగ్లో అయినా, నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్, ఏ ఫీల్డ్లో అయినా, ఎక్కడైనా ఫస్ట్ స్టెప్ పెడుతున్నారంటే ఆలోచించి పెట్టండి. అది కంప్లీట్ అయ్యే వరకు మీ 100% ఇవ్వండి. కౌశిక్ అన్న, ఇట్ వాజ్ అ నైస్ మీటింగ్ విత్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అడగంగానే వచ్చినందుకు చాలా విషయాలు నాకు తెలిసాయి. అంటే ఒక ఉమెన్ సికింద్రాబాద్ టు సౌత్ ఆఫ్రికా కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ అన్న, ఇట్లాగే అచీవ్మెంట్స్ రావాలి. ఇంకా కొత్త కొత్త పిల్లలతో మీరు ఇంకా గేమ్ని ఎంకరేజ్ చేయండి. సో అట్లాగే మీ విజన్ చూపించండి మ్యామ్. మీరు కూడా ఈ జో లెగసీ తీసుకెళ్తున్నా కంటిన్యూ చేయండి. యాజ్ లైక్ మీరు ఏదైతే అనుకుంటున్నారు అది కంప్లీట్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేసి కంప్లీట్ కావాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.